హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. కొన్ని ప్రీవియస్ ప్రశ్నలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనకి ఫస్ట్ క్వశ్చన్స్ మనకి ఏముందంటే డియర్ ఫ్రెండ్స్, బ్రిటిష్ వారి కాలంలో ఆధునిక స్థానిక స్వపరిపాలనను ఎవరు ప్రారంభించారు అని అన్నాడు. అంటే ఇది క్వశ్చన్ ఎవరు ప్రారంభించారు అన్నది కరెక్ట్ కదా యాక్చువల్గా, కానీ వీటిని అభివృద్ధి చేసింది ఎవరు అన్నటువంటి ప్రశ్న రావాలి ఇక్కడ మనకి. అంటే లార్డ్ రిప్పన్ అనే వ్యక్తి స్థానిక స్వపరిపాలన విధానాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అందుకే మనం ఇతన్ని ఏమంటామంటే స్థానిక స్వపరిపాలన విధానానికి పితామహుడు అని అంటాం. అంటే ప్రశ్నను మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిందే. అంటే మనకి ఇక్కడ లార్డ్ రిప్పన్ పేరు ఉంది కాబట్టి రిలేటెడ్గా ఈ ముగ్గురు పేరు అనేది స్థానిక పరిపాలన విధానానికి సంబంధం అనేది లేదు. అంటే లార్డ్ రిప్పన్కి సంబంధం ఉంది కాబట్టి ఆన్సర్ పెట్టొచ్చు, కానీ ప్రశ్న ఏ విధంగా రావాలి? స్థానిక స్వపరిపాలన విధానాన్ని అభివృద్ధి చేసింది ఎవరు అనాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. మళ్ళీ ఇదే ప్రశ్న స్థానిక స్వపరిపాలన విధానానికి పితామహుడు ఎవరు అని కూడా రావచ్చు. కాబట్టి మనము లార్డ్ రిప్పన్ ప్రభు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి కేబినెట్ మిషన్ లో ఈ క్రింది వారిలో ఎవరు సభ్యులు కాదు అన్నాడు. ఇక్కడ మనకి సభ్యులు కాదు అని ప్రశ్న వచ్చింది. అంటే సభ్యులు ముగ్గురు ఉన్నారు. అంటే మనకి ఎవరెవరు సభ్యులు అంటే మనకి ఇక్కడ చూడండి, స్టాపర్డ్ క్రిప్స్, లారెన్స్ ప్రభు, ఏవి అలెగ్జాండర్ ఉన్నారు. అట్లే అనే వ్యక్తి ఇక్కడ మనకి లేదనమాట. కాబట్టి ఇక్కడ మనము దీని గురించి ఖచ్చితంగా కొంచెం అబ్జర్వ్ చేయాల్సింది. ఇది మనకి భారత రాజ్యాంగము చారిత్రక నేపథ్యము అనే టాపిక్లో మనకు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి వీడియో క్లాసెస్లో కూడా ఉండడం అనేది జరిగింది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మూడో ప్రశ్న, ఈ క్రింది చట్టాలలో ఏ చట్టం మొదటిసారిగా భారతీయులకు శాసనసభలలో ప్రాతినిధ్యము కల్పించడం అనేది జరిగింది అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏ చట్టం అనుకుంటున్నాము? ఇక్కడ మనము 1909 చట్టం అని అంటున్నాము. దీన్ని భారత కౌన్సిల్ చట్టం అంటాం. ఎందుకు కల్పించడం జరిగింది అని అంటే దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి తెలిసి ఉండాలి. ఎందుకు కల్పించాల్సిన అవసరం వచ్చిందంటే మొట్టమొదటిసారిగా మత నియోజకవర్గాలను ఏర్పాటు చేసినారు ముస్లింల కోసం. ఆ నియోజకవర్గాల నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఆ శాసనసభలలోకి తీసుకోవడం అనేది జరిగింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సింది. నాలుగో క్వశ్చన్ చూస్తే చూడండి, మనకి నాలుగో క్వశ్చన్ ఏముంది ఇక్కడ మనకి, రాష్ట్ర గవర్నర్ తన చర్యలకు సంబంధించి ఎవరికి జవాబుదారి అన్నాడు. అంటే ఎవరికి బాధ్యుడిగా ఉంటాడు గవర్నర్ గారు తన యొక్క కార్యకలాపాలలో, తన పనిలో, తన యొక్క విధులలో? అంటే రాష్ట్రపతి గారికి. ఎందుకు అంటే రాష్ట్రపతి గారే గవర్నర్ని నియమించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ప్రశ్న ఇంతకు ముందు ఏ విధంగా వచ్చిందంటే రాష్ట్రపతి గవర్నర్ను నియమించడము అనేది ఎందులో భాగము, ఏ ప్రభుత్వంలో భాగము అన్నాడు. సమాఖ్య పరిపాలన విధానంలో భాగం. దాన్ని ఫెడరల్ గవర్నమెంట్ సిస్టమ్ అని కూడా అంటాం. ఈ ఫెడరల్ గవర్నమెంట్ సిస్టంలో రాష్ట్రాలకు ఒక అధిపతి ఉంటాడు పరిపాలన విధానంలో, దేశానికి ఒక అధిపతి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాలకు ఉన్నటువంటి గవర్నర్లని రాష్ట్రపతి నియమిస్తాడు. నియమించినటువంటి రాష్ట్రపతి గారికి ఈ గవర్నర్స్ అందరూ బాధ్యులుగా ఉండాల్సిందే. తర్వాత ఐదో క్వశ్చన్ చూద్దాం. లోక్సభ రాజ్యసభలను సంయుక్త సమావేశపరిచేది ఎవరు అన్నాడు. దాన్ని జాయింట్ సిట్టింగ్ సిస్టమ్ అంటాం. ఎవరంటే మనకి రాష్ట్రపతి గారే జాయింట్ సిట్టింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తాడన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సింది. మళ్ళీ ఆరో క్వశ్చన్ చూడండి, భారత ప్రధానమంత్రిగా నియమించడానికి ఉండాల్సినటువంటి కనీసమైనటువంటి వయసు ఎంత అన్నాడు. వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. ఎందుకు అంటే ఇక్కడ 25 సంవత్సరాలు, ఎంపీగా పోటీ చేయడానికి కావలసిన వయసు కూడా 25 సంవత్సరాలు. అంటే లోక్సభకు ఎన్నిక కావడానికి, ఈ లోక్సభకు ఎన్నికైనటువంటి వ్యక్తులు లోక్సభలో నుంచి దాదాపుగా ఎక్కువ మంది ప్రధానమంత్రులు కావడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కానీ కొన్ని సందర్భాలలో రాజ్యసభ నుంచి కూడా రావడానికి అవకాశం అనేది ఉంది. కానీ ఇక్కడ మనం క్వశ్చన్ 25 సంవత్సరాలు అనేది ఆప్షన్ ఉంది కాబట్టి 25 సంవత్సరాల ఆప్షన్ని పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, మనకి ఏడో క్వశ్చన్, మంత్రిమండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది అని అన్నాడు. సంయుక్తంగా అంటే అందరూ కలిసి, మంత్రిమండలిలో ఉన్నటువంటి అందరూ కలిసి ఎవరికి బాధ్యత వహిస్తారు? లోక్సభకి. అదే వ్యక్తిగతంగా ఇండివిజువల్గా అన్నాడు అనుకోండి, ఎవరికి బాధ్యత వహిస్తారు? రాష్ట్రపతి గారికి బాధ్యత వహిస్తారన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. చూడండి, మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ మనకేముందంటే 8వ క్వశ్చన్, ఉపరాష్ట్రపతి దేనికి పదవిరీత్యా ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటాడు అన్నాడు. ఇక్కడ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటాడు అన్నాడు. ఇక్కడ మనకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉండడం జరుగుతుంటే రాజ్యసభకు, ఎందుకంటే రాజ్యసభ చైర్మన్ మనకి ఉపరాష్ట్రపతి గారు ఉంటారు కాబట్టి. 9వ క్వశ్చన్, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఎన్నికల చిహ్నం గుర్తు అన్నాడు. చీపురు కట్ట. ఇటీవల ఢిల్లీలో అతని యొక్క అధికారాన్ని కోల్పోవడం అనేది జరిగింది. భారతదేశంలో చూడండి, మనకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అసెంబ్లీలో అత్యధికమైనటువంటి సీట్లు ఉన్నాయన్నాడు. ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్. అలా మనకి రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ మనకు చెప్పినప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయని అడిగినాను. చాలా సందర్భాల్లో మనకి క్రొనాలజికల్ ఆర్డర్లో ఎక్కువ నుంచి తక్కువ, తక్కువ నుంచి ఎక్కువ కూడా అడగడానికి అవకాశం అనేది ఉంది.
చూడండి మనకి 11వ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ 11వ క్వశ్చన్లో మనకి ఏముంది ఇక్కడ అంటే మనకి ఎన్ని రాష్ట్రాల్లో ఉభయ సభలు ఉన్నాయి అన్నాడు. 6 రాష్ట్రాల్లో ఉన్నాయి. మరి ఏ చట్టంలో నుంచి దీన్ని తీసుకున్నామనంటే 1935 యాక్ట్ ప్రకారం తీసుకున్నాం. 1935 యాక్ట్ ప్రకారం కూడా అప్పుడు మొత్తం రాష్ట్రాలు 11 రాష్ట్రాలు ఉంటే 11 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలు ఏర్పాటు చేసినారు. ఇప్పుడు కూడా మనకి 28 స్టేట్స్ ఉంటే 28 స్టేట్స్లలో 6 స్టేట్స్లలో వీటిని ఏర్పాటు చేసినారన్న విషయాన్ని మీరు గమనించాల్సింది. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 25 రూపీస్కి మాత్రం మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాసెస్ అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 10 రూపాయలకు మాత్రమే టెస్ట్ సిరీస్ అందిస్తున్నాను. ఇవి రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు చాలా ఉపయుక్తంగా ఉంటాయని చెప్పేసి భావిస్తున్నాను. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, టెస్ట్ సిరీస్లు రాయండి, క్లాసెస్ వినండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.